మూవీలో దెబ్బల గురించి రాసే ఒక మంచి రైటర్ ఉంటాడు. జైల్లో పెట్టినా సరే కార్యంలో కార్యసాధన ఫలించే కథలు ఎక్కడ మిస్ కాకుండా ఎలాగైనా సరే అతని కథని ప్రపంచానికి తెలియడానికి చాలా విధాలుగా బయటికి పంపిస్తూ ఉంటాడు. దానికి మన హీరోయిన్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. మన హీరోయిన్ ఎవరో కాదు, టైటానిక్ హీరోయిన్ కదా, అందుకతే రోజ్ ఈవిడే హీరోయిన్ దీంట్లో. అయితే ఆ కథలు విని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ పాడైపోతున్నారని ఆ రాజ్యంలో రాజు ఈ రైటర్ ని జైల్లో పెట్టిస్తాడు. అయినా సరే అతని కథలు ఎలా బయటకు వచ్చినాయి, హీరోయిన్ అసలు అతనికి ఎలా హెల్ప్ చేసింది, లాస్ట్ వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలియడానికి ఈ వీడియో పూర్తిగా చూసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన రోజును చూపిస్తూ ఉంటారు. రోజు ఒక పెద్ద మహల్లో పనిచేస్తూ ఉంటుంది. ఈ మహల్లో చాలా రూములు ఉండటం వల్ల ఒక రూమ్ లో మతిస్థిమితం లేని వాళ్ళకి ఒక జైలు లాగా, ఇంకొక రూమ్ లో నన్స్ అనాథ పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు. ఇంకొక రూము అచ్చంగా అక్కడ పనిచేసే మహిళలకే. ఇదంతటిని ఒక చర్చి ఫాదర్ రేవన్ అనే వ్యక్తి మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఉన్న ఖైదీల్లో కొంతమంది మెంటల్లీ ఇల్ అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఈ రోజు ఈ ఖైదీల బట్టలు ఉతకటం పని తనకి. ఇక్కడ వీళ్ళందరితో పాటు మూవీలో మన మెయిన్ క్యారెక్టర్ అయిన నార్మన్ అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు. చెప్పాగా బాబు దెబ్బల కార్యక్రమాన్ని గట్టిగా కానిచ్చే పని ఎలా అనే కవితలు రాస్తూ ప్రపంచానికి తన కవితల్ని తెలియజేస్తూ ఉంటాడు. అసలు మన మెయిన్ క్యారెక్టర్ జైలు ఎందుకు పెట్టారంటే ఆ రోజుల్లో అలాంటి కథలు రాయటం వినటం చట్టరీత్యా నేరం, ఏకంగా చంపేయటమే అలాంటి రూల్స్ ఉండేవి. అందుకని ఈ నార్మన్ తీసుకొచ్చి జైల్లో పడేశారు. అలా ఒక రోజు హీరోయిన్ బట్టలు తీసుకుంటూ ఉంటే ఈ నార్మన్ గాడు తన రాసిన కథల్ని హీరోయిన్ కి ఇస్తాడు. హీరోయిన్ తీసుకెళ్లి ఒక పబ్లిషర్ కి ఇస్తుంది. వాడు వెంటనే ఆ బుక్ ని ప్రింట్ చేసి పబ్లిష్ చేయడంతో విత్ ఇన్ సెకండ్స్ లో చెనక్కాయలు అమ్ముడిపోయినట్టు అమ్మిపోతాయి. సో జనాలు ఎంత తహతహలాడుతూ ఉంటారంటే ఇక చదువుకొని ఊట్లో గుండు చీమల దండు అనే కార్యక్రమాన్ని గట్టిగా కానిచ్చేస్తూ ఉంటారు. ఇక మెల్లగా ఆ స్టోరీ రాజుగారి కోటలో కూడా వెళ్తుంది. మంత్రి ఆ బుక్ ని చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఇది విన్న రాజుకి ఎక్కడైనా కోపం వచ్చి వెంటనే ఆ వ్యక్తిని ఉరి తీసేయండి అని ఆర్డర్ వేస్తాడు. రాజు మంత్రి ఆవేశపడకండి రాజా, వాడిని గనక చంపితే ఇప్పుడు వాడు ప్రజల దృష్టిలో హీరో అయిపోతాడు, మీరు జీరో అయిపోతారు. మనం చేయాల్సిన పని ఏంటంటే మన సాడిస్ట్ డాక్టర్ విలియం గారు ఉన్నాడు కదా, ఆడి దగ్గరికి వెళ్ళి వాడితో శిక్ష చేపిద్దాం అంటంతో ఈ రాజాకి బాగా నచ్చుతుంది. ఈ విలియం మూవీలో విలను పెద్ద సాడిస్ట్ గాడు. ఖైదీలకి వేసే శిక్ష ఎలా ఉంటుందంటే నీళ్లలో ముంచి లేపుతూ ఉంటాడు అనమాట. ఇక ఆ శిక్ష తట్టుకోలేక నన్ను వదిలేంట్రా బాబోయ్, ఆ తప్పు నేనే చేశానంటగా ఖైదీలు భయపడిపోతూ ఉంటారు ఇతనికి. సీన్ కట్ చేస్తే ఇక్కడ ఈ ఫాదర్ ప్రీస్ట్ హీరోయిన్ కి చదవడం రాయడం నేర్పిస్తూ ఉంటాడు. అయితే హీరోయిన్ ఈ ఫాదర్ ని చాలా ప్రేమిస్తుంది. అది ప్రీస్ట్ కి తెలిసినా తన దగ్గరికి రానీయడు. ఇక రాత్రి అవ్వగానే హీరోయిన్ నార్మల్ బుక్ పట్టుకొని చదవడం స్టార్ట్ చేస్తుంది. ఆ బుక్ కూడా ఎలా చదువుతుందంటే తనకి ఎంత ఇష్టం అంటే క్యారెక్టర్ లీనమైపోయి ఇలా చేస్తే ఎలా ఉంటది, అలా చేస్తే ఎలా ఉంటదని మత్తు మాటలతో ఇన్వాల్వ్మెంట్ అయి చదువుతుంది. ఈ మాటలన్నీ విన్న తన ఫ్రెండ్స్ కి అక్కడ ఊపు వచ్చేసి గడ్డి మామలో గుసగుస అనే కార్యక్రమాన్ని గట్టిగా కానిస్తారు. ఈ నార్మన్ గారి బుక్ అంత ఊపు తెప్పిస్తూ ఉంటుంది జనాలకి. అలానే ఒకరోజు ఈ నార్మన్ దగ్గర బట్టలు తీసుకోవడానికి వెళ్తే ఈ నార్మన్ గారు హీరోయిన్ ని లోపల రమ్మంటాడు. హీరోయిన్ లోపలికి వెళ్ళి ఇగో నువ్వు బుక్ రాయటం వల్ల వచ్చిన డబ్బులని ఆ నార్మన్ గడికి ఇస్తుంది. ఇంకా చెప్తుంది నీ బుక్ పిచ్చిగా సేల్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ కథ కూడా రాయమని పబ్లిషర్ చెప్పాడు, తొందరగా రెడీ చేయండి. నార్మన్ గారు నేను కథ అయితే రెడీగా పెట్టేశాను, కానీ ఒక్కొక్క పేజీ నీకు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క ముద్దు పెట్టాలని అడుగుతాడు. ఎలాగైనా సరే ఆ కథను పబ్లిష్ చేయించాలి, అది చదివి ఊపి తెచ్చుకోవాలి. అందుకని హీరోయిన్ ఓకే అనేసి బొగ్గల మీద ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తే ఈడు కాదని చెప్పి ఆ బుగ్గలు పట్టుకొని పాపకి వేడి లేపటం స్టార్ట్ చేస్తాడు. ఇక హీరోయిన్ కోపం వచ్చి రెండు ఇచ్చి పోరా లఫూట్ అని ఆ స్టోరీ తీసుకొని లాక్కెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు మాటలు అప్పుడే ప్రీస్ట్ తింటాడు. విని లోపలికి వస్తే హీరోయిన్ ఏమీ లేదనక ఆ కథని జాగ్రత్తగా దాచిపెట్టుకుని ప్రీస్ట్ కి తెలియకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ ప్రీస్ట్ ఏమో పాపం ఈ విలియం గారిని హెల్ప్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు. నీకు ఇష్టం వచ్చినట్టు కథలు రాసుకో, నిన్నెవడు ఆపేది ఇక్కడ అని చెప్పి ఈ రాసి ఎప్పుడో వాడికే బోరు కొట్టిందని ఈ ప్రీస్ట్ ఆలోచన. కానీ వీడేమో ఈ కథలను అమ్ముతున్నాడని పాపం ఈ ప్రీస్ట్ కి తెలియదుగా, ఇంకా ఆ కథలు అమ్మటానికి హెల్ప్ చేసేది హీరోయిన్ కూడా తెలియదు పాపం ప్రీస్ట్ కి. ఇక ఈ విలియం డాక్టర్ గారు ఎంట్రీ ఇస్తాడు లోపలికి. ఎందుకంటే ఈ నార్మన్ గారు తాట తీయడానికి వచ్చాడు. వచ్చి రాజు గారు ఈ విలియం కి శిక్ష ఏమని చెప్పాడు నాకు అంటే ప్రీస్ట్ కి అర్థమవుతుంది ఈ నార్మన్ గారు కథలు రాసి మళ్ళీ బయట ఏదో చేస్తున్నాడు పత్యాపారం అని. ఈ ప్రీస్ట్ కోపం వచ్చినా సరే ఈ విలియం పంపించేస్తాడు, నేను మాట్లాడతాను అతనితో అని. ఎందుకంటే ఈ విలియం గారు ఎట్లాంటి భయంకరమైన శిక్షలు వేస్తాడో తనకు తెలుసు. అందుకే పాపం ఈ నార్మన్ గారికి ఏం అవ్వకూడదని విలియం అక్కడి నుంచి పంపించేసి ఈ ప్రీస్ట్ ఈ నార్మన్ దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడి నుంచి నీ కథలనే అమ్మకూడదు అని చెప్పి గట్టిగా చెప్తాడు. ఈ బాబు విలియం వెళ్ళిపోతూ ముసలోడికి 70 ఏళ్ళు ఉన్న రస్కరాజా అక్కడ పనిచేసే ఒక అనాథ పిల్ల ఇంచుమించు తన మనవరాల వయసు ఉంటుంది. ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లిపోతాడు. పాపం ఇంటికి తీసుకొస్తే తన జీవితం నాశనం. ఇక ఆ విషయం ఊరంతా తెలిసిపోయి ఆ చెవున ఈ చెవున పడుతూ ఈ నార్మన్ గాడు కూడా తెలుస్తుంది. ఈ వీడికి ఒక స్టోరీ దొరికింది. ఈ విలియం గాడు మనవరాల వయసు ఉన్నంత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వీడు ఇక ఏం చేస్తాడో ఏం చేయలేడో అని చాలా కామెడీగా వెటకారంగా ఓ స్టోరీ రాసి
దాన్ని ఆ జైల్లో ఉన్న మతిస్థిమితం లేని ఖైదీల చేత నాటకం వేయిస్తాడు. ఇక ఆ నాటకాన్ని చూడటానికి ఊర్లో ప్రజలు, విలియం తన చేసుకున్న ఆ మేరీ కూడా అక్కడికి వస్తుంది. నాటకం స్టార్ట్ అవ్వగానే విలియం గడికి అర్థమైపోతుంది ఆడి గురించి స్టోరీ రాశారని. కింద వింటున్న మేరీ మాత్రం చాలా నవ్వుకుంటూ ఉంటుంది. అంతేకాదు వీళ్ళు ఇంకా వెటకారంగా ఈ ముసలోడు పిల్లని బెడ్ మీద ఏం చేశాడు అని చెప్పి చాలా ఫన్నీగా చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఈ నాటకాన్ని మొత్తం రోజీ పక్కన దాక్కుని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక భయంకరమైన కామిస్ట్ ఖైదీగాడు హీరోయిన్ ని పట్టుకొని చెడగొడదాం అనుకుంటాడు. తనకు అదృష్టం కొట్టి వేడి వేడిగా నాకు ఐరన్ బాక్స్ తగులుతుంది, తీసుకొచ్చి ఆడి మొహం మీద పెట్టడంతో ఆడు గట్టిగా అరుస్తాడు. దీంతో అందరూ హవాక్ అయిపోయి ఆ నాటకాన్ని కూడా క్యాన్సిల్ చేస్తారు. ఈ విలియం కి ఎక్కడేం కోపం వస్తుంది, మొత్తం నువ్వే చేసావని ఆ ప్రిస్ట్ తిట్టి దీనికి అందరి కారణం నార్మన్ గాడే అని తిట్టు ఉంటాడు. కోపం వచ్చిన ప్రిస్ట్ ఈ నార్మన్ గాడి దగ్గర ఉన్న పెన్స్, కాగితాలు మొత్తం తీసుకొని నువ్వు ఇక ఒక్క మొక్క కూడా రాయడానికి లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. ఈ నార్మన్ గాడి వైఫ్ ఈ నార్మన్ గాడిని చూడటానికి వస్తుంది. ఈ నార్మన్ గాడు ఒక్క స్టోరీ కూడా రాయలేదని పిచ్చ కోపం వచ్చి ఆడి పిల్లని పిచ్చ తిట్టులు తిట్టి కొడతాడు కూడా, జైల్లోంచి విడిపించడానికి అసలు ఏం చేస్తున్నామని. ఇక దీంతో ఈ నార్మన్ వైఫ్ ఈ విలియం గాడి దగ్గరికి వెళ్ళి నార్మన్ జైల్లోంచి విడిపించండి అని కాళ్ళు పట్టుకుంటే లేదు, దానికి చాలా ఖర్చు అవుతున్నాడు. ఇక దాంతో ఆమె చేసేది ఏం లేక నార్మన్ గాడు కథలు రాసి సంపాదించిన డబ్బులు మొత్తం ఆ విలియం కి ఇచ్చేస్తుంది. అయితే అప్పుడే వాడు జైల్లోంచి రిలీజ్ చేయనీడు, ఇంకా టైం ఉంది. ఇక ఈ నార్మన్ గాడు కథలు రాయట్లేదని తనకి చికెన్ వైన్ ఇస్తే తినడానికి ఆ చికెన్ లోని ఎముక ఒకటి తీసి దాన్ని ఒక పెన్ను లాగా ఆ వైన్ ని ఇంక్ లాగా వాడి ఎట్లాగైతేనే కాగితం లేకపోయినా సరే తన పడుకునే బెడ్షీట్ మీద మొత్తం స్టోరీ రాస్తాడు. ఇక రోజుకి ఆ బెడ్షీట్ ఇచ్చి ఏం చేసుకున్నా చేసుకోపడంతో ఆ బెడ్షీట్ మీద ఉన్న స్టోరీ మొత్తాన్ని బుక్ లో రాస్తూ ఆ స్టోరీని తన తల్లికి చెప్తూ ఉంటుంది. తన తల్లికి కళ్ళు ఉండవు. తన తల్లికి కూడా ఈ నార్మల్ స్టోరీ అంటే చాలా ఇష్టం. అవి విని నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకేముంది, మళ్ళీ సీన్ రిపీట్. హాట్ కేక్స్ ఎప్పుడైతే స్టోరీ బయటకు వచ్చిందో బుక్కులు పిచ్చి పిచ్చిగా అమ్ముడిపోతాయి. మళ్ళీ ఈ విషయం రాజుగారు తెలిసింది. ఈ ప్రీస్ట్ కోపం వచ్చి అసలు అతని రూమ్ లో ఏ వస్తువు లేకుండా అన్నిటిని తీసేసి వాడిని ఒక్కడనే ఆ జైల్లో పెట్టి తాళం వేస్తాడు. అసలు ఇదంతా ఈ ప్రీస్ట్ ఎందుకు చేస్తున్నాడంటే ఈ నార్మన్ గాడిని ఆ విలియం దగ్గర నుంచి కాపాడదామని. వీడేమో అర్థం చేసుకోలేకపోతున్నాడు. అయితే ఈ నార్మన్ గాడు అసలు రైటింగ్ అంటే వ్యసనంలా తయారైపోయి తన బ్లడ్ నే తీసి ఆ బ్లడ్ తో తన బట్టల మీదే స్టోరీ మొత్తం రాసుకుంటాడు. హీరోయిన్ అప్పుడే లోపలికి వచ్చి చూసి ఈ నార్మన్ గాడికి లిప్ కిస్ చేసేస్తుంది. అలా జైల్లో నుంచి బయటికి రావడంతో హీరోయిన్ ని అక్కడ పనిచేసి ఒక అమ్మాయి చూసేస్తుంది. అంతే ఎగేసుకుంటే వెళ్ళి విలియం కి ఈ నార్మన్ గాడి కథలు బయట పబ్లిష్ అవడానికి కారణం రోజే మొత్తం అదే చేస్తుందని చెప్పేస్తుంది. ఈ నార్మన్ గాడు చూసారా నా తెలివి, ఇదిగో స్టోరీ మొత్తం ఎలా రాసుకున్నా అని చెప్పి తన మతి స్థిమితం లేని ఫ్రెండ్స్ అందరికి చూపిస్తూ ఉంటే వాళ్ళందరూ గోలగోలు చేస్తూ ఉంటారు. తెలుగు గల్లవాడి బాస్ నువ్వు అని. ప్రీస్ట్ వచ్చి నార్మన్ చూసి నీ బట్టలు కూడా ఇప్పేసాని ఆ రాసిన కథ బట్టలు మొత్తం ఇప్పేసి తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే రోజ్ చేసిన పనికి పనిష్మెంట్ జరగాలని తన్ని కట్టేసి కొరడాతో కొడుతూ ఉంటారు. అయితే ప్రీస్ట్ వచ్చి తను ఆపి ఈ విలియం కి రోజు తప్పేం లేదు, మొత్తం నాదే, ఆ ప్లేస్ ని మెయింటైన్ చేస్తుంది నేనే, ఏది జరిగినా సరే నాదే తప్పు అవుతుంది, నన్ను కొట్టండి అని చెప్పి నుంచుంటాడు. కానీ విలియం మాత్రం ప్రీస్ట్ కి శిక్ష చేసేంత మూర్ఖుడు కాదు నేనని రోజును వదిలేస్తాడు. ఈ ప్రీస్ట్ రోజును తీసుకెళ్లిపోయి నువ్వు అసలు ఇక్కడ ఉండొద్దు, నిన్ను వేరే చోట పంపిస్తున్నా అని చెప్పి చాలా దూరం పంపించడానికి బట్టలు సర్దుకొని రెడీగా ఉండమంటాడు. అయితే రాత్రి అవ్వగానే హీరోయిన్ ప్రీస్ట్ గదిలోకి వచ్చి నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు, నిన్ను ప్రేమిస్తున్నాను అంటంతో ఈ ప్రీస్ట్ కి అంతా తెలిసినా తను ఓపెన్ అవ్వకుండా చాలా కంట్రోల్ చేసుకుని తన ప్రీస్ట్ లాగే ఉండిపోవాలని, లేదు నాకు నీ మీద ఇంట్రెస్ట్ ఏం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఇక్కడ విలియం చేసుకున్న అమ్మాయి ఉంది కదా మేరీ, మనరాల వయసు, ఆ అమ్మాయి కూడా ఈ నార్మన్ బుక్స్ చదవటం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక బుక్కులు చదువుతూ ముసలిమోడు ఏం చేయట్లేదని ఇంట్లోనే మంచి యవనంలో ఉన్న పనుడిని పట్టుకొని ఆడి కూడా బుక్స్ కి చదివిపించి ఎలా అయితే వాడు ఏ భంగిమలు అయితే రాశాడో అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటారు రోజు. ఇంకేముంది, ఓ రోజు విలియం గారు బయటికి వెళ్తే ఇంటి బయట లెటర్ పెట్టి మేరీ బాబా పనోడితో జంపు నేను, నువ్వు ఇంకొకరిని చూసుకో అని చెప్పి లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతుంది. అయితే విలియం ఇంట్లోకి వచ్చి చూస్తే తన వైఫ్ బెడ్ కింద ఈ నార్మన్ గారు రాసిన బుక్ ఉంటుంది. దీని అందరికి ఈ నార్మన్ గాడే కారణం అండ్ ఏదో చేయాలని జైలుకి పరిగెత్తుకుంటూ వస్తాడు. హీరోయిన్ నార్మన్ గారి దగ్గరికి వచ్చి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, లాస్ట్ టైం ఇంకొక స్టోరీ నీ దగ్గర విందాం అనుకుంటున్నాను, ఒకటి రాయి అంటే నా దగ్గర ఏమీ లేవు, నా బట్టలు కూడా తీసేసి పారేశారు, ఒక మంచి ఐడియా వచ్చింది నాకని అతను అనుకున్న స్టోరీని పక్క గదిలో ఉన్న ఖైదీకి ఆ పక్క గదిలో ఉన్న ఖైదీకి అట్లా గదులుగా చెప్పుకుంటూ వెళ్ళి చివరి గదిలో హీరోయిన్ ఆ స్టోరీ మొత్తం రాసుకుంటూ ఉంటుంది. అయితే స్టోరీలో నిప్పెలిగిచ్చే అనే ఒక మాట రావడంతో వీళ్ళందరూ కొద్ది మెంటల్ ఇల్లు కదా, ఒక ఖైదీ నిజంగానే నిప్పెలిగిచ్చేస్తాడు. అలా ఆ ప్లేస్ మొత్తం తగలబడిపోతూ ఉంటుంది. మొత్తం తగలబడిపోతూ ఉంటే అందరు ఆడేవాళ్ళు ఉంటే ఇక్కడ హీరోయిన్ ని ఒక ఖైదీ ఇబ్బంది పెట్టాడు కదా ఒకసారి, వాడికి హీరోయిన్ పట్టుకొని ఈసారి ఏకంగా చంపేస్తాడు కూడా పాపం. అయితే ఆ చంపే టైంలో తన అరుపులు వినపడిన ఈ విలియం గాడు సైలెంట్ గా ఉండిపోతాడు. ఆ అరుపులు ప్రీస్ట్ విని హీరోయిన్ ఏదో ఆపదలో ఉంది, తను ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ ఉంటే పాపం తను వచ్చేలోపే జరగాల్సిన జరిగిపోయింది, ఎందుకంటే హీరోయిన్ చనిపోయింది. ఇక అలా హీరోయిన్ చనిపోవడంతో ఈ నార్మల్
నార్మన్ గాడే మొత్తం చేసిందని ప్రీస్ట్ చాలా కోపడతాడు. ఈ ప్రీస్ట్ వచ్చి ఈ నార్మన్ నాలుకని తీర్చేస్తాడు. ఇలా చేయడంతో ఈ నార్మన్ చనిపోతాడు సడన్ షాక్ లో. అక్కడి నుంచి స్టోరీ 1 year దాటుతుంది. ఈ పిచ్చోళ్ళందరినీ విలియం కంట్రోల్ చేస్తున్నాడు. ఈ రేవన్ ప్రీస్ట్ ప్లేస్ లో ఇంకొక ప్రీస్ట్ వచ్చాడు. మన హీరో ప్రీస్ట్ ఏమయ్యాడంటే పిచ్చోడైపోయాడు. హీరోయిన్ చనిపోయిన దగ్గర నుంచి ఈ నార్మన్ లాగా కొత్త కొత్త వింత వింత కథలు రాస్తూ ఈ నార్మన్ ఉన్న ప్లేస్ లోకి వచ్చి జైలు ఖైదీలా మిగిలిపోతాడు. మూవీ ఎండ్ అయిపోతుంది.